యూఐ మాత్రము ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి అర్థం కాదు మూవీ. ప్రజెంట్ ఇప్పుడు ఏమంటారు ప్రజెంట్ సిచ్యువేషన్ ప్రకారము ఒక మూవీలా కాకుండా ఒక ఎపిసోడ్స్ లాగా తీసిండు ఉపేంద్ర గారు. మూవీ మాత్రం నాకైతే నచ్చింది. ఎందుకంటే ప్రజెంట్ సిచ్యువేషన్ లో మనం ఎట్లున్నాము, మనం ఎట్లా బిహేవ్ చేస్తున్నాం అని చెప్పేసి మన కళ్ళగట్టిన చూపెట్టిన ప్లేస్ ఆయన స్టైల్లో, ఆయన వే ఆఫ్ అంటే మెసేజ్ ఓరియంటెడ్ ఫిలిమ్స్ ఉంటాయి. కాకపోతే మన ఉప్పి గారి డిఫరెంట్ జానర్స్ ఉంటాయి కదా, అలాంటి జానర్లోనే ఈ మూవీ వస్తుంది. కానీ మూవీ పరంగా కాకుండా ఎపిసోడ్స్ పరంగా చూస్తే నాకు మాత్రం లాస్ట్ కి కంక్లూజన్ మాత్రం చాలా బాగా అనిపించింది. మూవీ అయితే మన బ్యాక్గ్రౌండ్ స్కోర్ మెయిన్ థింగ్, విజువల్స్ అయినా సరే, మన ప్రకృతిని ఎట్లయితే అంటే చెప్పొద్దు సినిమా మొత్తము, కాకపోతే మన మొత్తం నేచర్ గురించి ఉంటుంది మూవీ మాత్రం చాలా బాగుంది. అంటే ప్రతి ఒక్కళ్ళ మైండ్ సెట్ లో ఉంటది ఒకటి, ఏంటంటే అరే ఊక చెట్లు నరుకుతున్నారు రాబోయ్, మనకు పొల్యూషన్ ఎక్కువ అయిపోతుంది అదే అని చెప్పేసి. అదే పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే ఇంతకుముందు ఫిలిమ్స్ వచ్చినాయి, కానీ ఉపేంద్ర గారి పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూస్తే మాత్రము దాంట్లో మనం నవ్వుకుంటాము, బాధపడతాము, ఏమంటారు కొంచెం ఎంజాయ్ చేస్తాం. అంటే డీప్ గా చూస్తే ఏంటంటే ఒకటి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంతకు ముందు ఇలాంటి మూవీస్ వచ్చినాయి, కాకపోతే ఉపేంద్ర గారి వే ఆఫ్ స్టైల్ ఏదైతే ప్రెజెంటేషన్ ఉంటుందో అది మాత్రం డిఫరెంట్ గా ఉంది. అంటే డిస్క్లైమర్ స్టార్టింగ్ వచ్చింది మీకు, అంటే ఈ సినిమా చూడాలంటే అర్థమైతే చూడాలి, లేకుంటే చూడకుండా డిస్క్లైమర్ కూడా ఉంది. అర్థం కావాల్సినంత ఏం లేదు దీంట్లో, అంత ఇంటెలిజెంట్ పెట్టాల్సింది, డీకోడ్ చేయాల్సింది అంత అవసరం ఏం లేదు. మామూలుగా మనకి ఇంతకు ముందు వచ్చిన ఫిలిమ్సే, కాకపోతే ఉపేంద్ర గారు ఎట్లయితే మనకి ప్రెజెంటేషన్ ఏదైతే ఇచ్చిండ్రో అది కొంచెం డిఫరెంట్ అనిపించింది. అందరు ఏమనుకుంటారు సాంగ్స్ ఉండాలి, ఫైట్స్ ఉండాలి, అవన్నీ ఉండాలి కదా, కాకపోతే ఎపిసోడ్స్ పరంగా ఆయన ఇచ్చే మెసేజ్ ఏదైతే ఉన్నదో లాస్ట్ కి మీరు డీకోడ్ చేస్తే మీరు గెలిచినట్టే అని చెప్పారు కదా, డీకోడ్ చేసే అంత ఏం లేదు సినిమాలో. మూవీ మాత్రం ఎక్సలెంట్ ఉంది. కంపల్సరీ ఈ జనరేషన్ వాళ్ళు అంటే మనకి ఆల్రెడీ ఇప్పుడు 30s లో 80s 90s లో ఉన్న వాళ్ళకి అర్థమైపోతుంది, ఇప్పుడున్న జనరేషన్ కి అర్థమవుతుంది ఈ క్లియర్ గా సినిమా.